నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పెట్టి లోపల పెట్టి వారిని హింసించాలి, వారిని భయపెట్టాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత స్థాయికి దిగజారిపోయారు మీరు? నేను ఒకటే మనవి చేస్తున్నా, మీరు సామాన్యులు కాదే, బ్రహ్మాండమైన నెంబర్తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మీకు జనసేన పార్టీ సపోర్ట్గా ఉంది. అంతేకాదు కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షం, అధికారంలో ఉన్నటువంటి పవర్ మీ చేతుల్లో ఉంది. ఇంతమంది ఉన్నా ఏమిటి కుట్రలు, ఈ కుతంత్రాలు? దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక ఉన్న 40% ఓట్లంటే భయం. అంతేకాదు మీరు గెలిచారే, ఆ గెలుపు మీది కాదని భయం. ముగ్గురు కలిస్తే మేము గెలిచాము, లేకపోతే మేము ఓడిపోయే వాళ్ళము అనేది మీకు తెలుసు కాబట్టి భయం. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా అణగదొక్కేస్తే పని అయిపోతుంది అనుకుంటున్నారు. అణగదొక్కేస్తే అణిగిపోయే స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు అనే విషయాన్ని మీరు గమనించకపోవటం, గ్రహించకపోవడం, అది మీ అహానికి సంబంధించినటువంటి అంశమని మనవి చేస్తున్నా. ఇవాళ మీరందరూ కలిసిన 40% ఓట్ షేర్తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోకండి. మర్చిపోలే, మీరు భయపడుతున్నారు. ఆలోచించుకోమని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద రుద్దేసి కేసులు పెట్టేసి తలసిల రఘురామ్ గారిని మళ్ళా కేసులు ఇరికించాలని, అదేవిధంగా నందిగం సురేష్ను మళ్ళా లోపలే ఉన్నాడు కాబట్టి మళ్ళా ఈ కేసులో పెట్టి అసలు బెయిల్ రాకుండా చేసేద్దాము అనేటువంటి ఒక కుట్రపూరితమైన అణచివేయాలనేటువంటి దృక్పథంతో మీరు పనిచేస్తున్నారు. అణచి వేస్తే అణిగిపోయేటటువంటి వ్యక్తులు కాదు వీరు. మేము అంతకంటే కాదు, మీరు అణిచేసిన కొందికి రాటు తేలేటటువంటి పరిస్థితుల్లో మేము ఉంటామనే విషయాన్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. ఒక సంఘటన జరిగితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుని మరింత మెరుగైన సాయాన్ని అందించవలసినటువంటి మీరు ఈ పడవల కంటే ఎల్లో రంగు ఉందంట, ఎల్లో రంగు ఉందంటే అది వైఎస్ఆర్సీపీ రంగు అంట. ఎల్లో రంగు కాదు నాయన, అది సముద్రపు నీటి రంగు. ఎవరైనా పడవలకు అది వేసుకుంటారు, అది సహజం. నువ్వు వెళ్ళు నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ ఇంకో చోట కానీ బోట్లకు వెళ్తే ఎల్లో రంగు ఉంటుంది. అది తరతరాలుగా వస్తున్నటువంటి అంశం. అది దానికి ఎల్లో రంగు ఉంది కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్రా అనేటువంటి పద్ధతుల్లో మీరు పనిచేయటం చాలా దుర్మార్గమైనటువంటి అంశం. చాలా దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలను కొద్దిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, ఇవాళ చూడండి, 1వ తారీఖు వరద వచ్చింది అంటే శనివారం రాత్రి మన బుడమేరు దగ్గర నీరు వదిలితే వచ్చింది, మునిగిపోయింది. వారి లెక్క ప్రకారమే 46 మంది చనిపోయారు. 46 మంది మా కాదు చనిపోయింది, ఇంకా చాలా ఎక్కువ మంది చనిపోయారు, గల్లంత అయిపోయారు, వందల సంఖ్యలో చనిపోయారు. నిదానంగా అన్నీ బయటకు వస్తాయి. ఈ రోజు వరకు 10 రోజులు అవుతుంది. బాధితులకు సరైన సక్రమమైన సహాయం అందనటువంటి పరిస్థితి, అలో లక్ష్మణ అని విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి ఇంతవరకు సరిదిద్దలేకపోయారు. దుర్మార్గం అంటున్నా. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఎప్పుడు లేవు. అనేక ప్రమాదాలు జరిగాయి, అనేకమైన వరదలు వచ్చాయి, కానీ ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ ఫెయిల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆయన పెద్ద విజనరీ అట, అడ్మినిస్ట్రేటర్ అట. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు అసలు విజనరీయే కాదు, అడ్మినిస్ట్రేటర్ అంతకంటే కాదు, కానీ ఆయన పేరు వచ్చింది. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. భావి తరాలకు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను 2 విషయాలు అడుగుతా ఉన్నాను. మీరు ఈ చట్టసభల్లో ఒకవైపు ఫిరాయింపులు, మీ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా
ఇది సవరణ చేసి భావి తరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెలిచిన తర్వాత వెళ్లకుండా కఠినమైనటువంటి చట్టాలను మనం తీసుకొస్తామని మీరు మేనిఫెస్టోలో చెప్తూ ఈరోజు మరోవైపు మీరే ఇక్కడ తెలంగాణలో ప్రోత్సహిస్తున్నారంటే మీ ఏఐసిసికి మీకు మధ్యలో ఏమన్నా గ్యాప్ వచ్చిందా, లేకుంటే ఏఐసిసిలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భాగం కాదా? మీరు అది ఇందిరా కాంగ్రెస్ అయితే నాది ఆర్ఆర్ కాంగ్రెస్ అని చెప్పి చెప్పదలుచుకున్నారా? మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఆర్ఆర్ కాంగ్రెస్లో ఏఐసిసి ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టో చెల్లదు, ఏఐసిసిలో మేము ఇచ్చిన హామీలు చెల్లవు, ఏఐసిసి ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ ఒక్క హామీలు కానీ ఏ ఒక్క అంశం కానీ మా ఆర్ఆర్ కాంగ్రెస్కు పట్టదన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీకు ఏఐసిసికి మధ్యలో గ్యాప్ చాలా స్పష్టంగా ఏర్పడుతున్నది. అందుకే మీరు ఫిరాయింపులు వద్దని ఏఐసిసి చెప్తున్నప్పటికీ మీరు ఫిరాయింపులు చేస్తుంటే మీ సీనియర్లకు అది ఒప్పుకోక మీరు ఎప్పుడెప్పుడైతే ఎమ్మెల్యేలను ఇతర పార్టీలకు చేర్పిస్తున్న సమయంలో ఏ ఒక్క సీనియర్ నాయకుడు మీ వెంట లేడు. ఆ రోజు బట్టి విక్రమార్క గారు మీ వెంట లేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులు మీ వెంట లేరు, కేవలం పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తప్ప మీ వెంట సీనియర్ నాయకులు లేకపోవడానికి కారణం ఖచ్చితంగా ఏఐసిసి ఇచ్చినటువంటి ఆదేశాలకు విరుద్ధంగా ఇక్కడ మీరు నడుచుకుంటున్నటువంటి అంశాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరు మీ వెంట లేకపోవడమే నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో మీరు ఎప్పుడైనా చిచ్చు పెడతారన్న ఒక భయంతో ఈరోజు ఏఐసిసి ఈరోజు జాగ్రత్తగా నడుచుకుంటుందేమో అని చెప్పి అనిపిస్తూ ఉన్నది. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు ఆర్ఆర్ కాంగ్రెస్ తెలంగాణలో ఏ రకంగా నడుచుకుంటుందని చెప్పి ఎవరిని అడిగినా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈరోజు కేవలం వసూళ్ల కోసం, కేవలం కరప్షన్ కోసం, అవినీతి అక్రమాల కోసం మాత్రమే ఈరోజు మంత్రులు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏ అంశం వచ్చినా కేవలం ఆర్ ట్యాక్సా, ఆర్ఆర్ ట్యాక్సా, బి ట్యాక్సా, యూ ట్యాక్సా, సి ట్యాక్సా, రకరకాల ట్యాక్సులతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అల్లాడిపోతూ ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒకవైపు వరదలు బీభత్సం కూడా నడుస్తూ ఉంటే మీరు ఇక్కడ నిమ్మకు నీరెత్తనట్లు మీ కలెక్షన్లో మీరు నిమగ్నమై ఉన్నారు. ఎక్కడ కూడా సహాయ సహకారాలు అందించకుండా పేపర్కి స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితమవుతూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మరమ్మతులు లేవు, ఇక్కడ పడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరమ్మతులు లేవు, కొత్తగా శాంక్షన్స్ లేవు, కొత్తగా మీరు ఇస్తామని చెప్పినటువంటి రైతు బంధు కూడా ఇప్పటి వరకు మీరు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉన్నారంటే మీరు కేవలం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, నడుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా మీరు అమలు చేయకుండా, కొత్త మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా కేవలం మీరు ఈ రాష్ట్రంలో మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి ట్యాక్సులను వసూలు కోసమే ఈ తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తుందని తెలియజేస్తున్నాను. మిత్రమా, నిజంగా మీకు సోయుంటే, నిజంగా ఈ రాష్ట్ర ప్రజానీకం మీద మీకు ప్రేమ అభిమానం ఉంటే, మీకు గెలిపించినటువంటి మీ ప్రజల మీద కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. అంటే ఇప్పుడే చెప్పిన దయ్యాలు వేదాలు పలికినట్టుంది. మొత్తం వ్యవస్థలను కూలి చేసిన ఆ వ్యవస్థ, ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థ ఈరోజు మళ్ళా మా మీద ఈ విధంగా అభియోగం పెట్టి, అలిగేషన్స్ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందామని ఆలోచన చేస్తే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలే అన్నిటికీ జవాబు చెప్తారు కనుక మేము కూడా వేచి చూస్తూ ఉన్నాం. ఒక పరంగా చట్టపరంగా, న్యాయపరంగా అన్ని అంశాల విషయంలో ప్రజల దీవెనలు ఉంటే మాకు తప్పకుండా వారు అనుకున్న దానికి ఖచ్చితంగా సమాధానం చెప్తాం. సార్, మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారినప్పుడు రాళ్ళతో కొట్టాలని మీ కాంగ్రెస్ నేతలు అన్నారు కదా, ఇప్పుడు అదే రిపీట్ చేయొచ్చా? గతంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని రాళ్ళతో కొట్టాలని ప్రజలని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్లో కూర్చున్న ఎమ్మెల్యేలను కూడా రాళ్ళతో కొట్టాలని కూడా ఇప్పుడు ఆ రోజు ఏ విధంగా తీసుకుపోయినరు? ఆ
ఏ విధంగా తీసుకుపోయినారు, ఏది ఆశ చూపెట్టి తీసుకుపోయారు, ఏ విధమైన లబ్ధి చేయడానికి, లబ్ధి చేకూర్చే ప్రయత్న భాగంలో ఏ కోణం నుంచి తీసుకుపోయినరో అది దృష్టిలో పెట్టుకొని చేసింది. ఈరోజు అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది, మాకు ప్రాంతాలకు అభివృద్ధి కావాలి, నా నియోజకవర్గానికి అభివృద్ధి కావాలి, నా ప్రాంతానికి సంక్షేమం చేయాలంటే ఇంకా కూడా రాళ్ళతో కొట్టమంటారా ఇవ్వడం? వాళ్ళకి ఏందో ప్రజలకు తెలుసు కనుకనే, మాకు కూడా తెలుసు కనుకనే ఆ రోజు చెప్పడం జరిగింది మా ప్రతిపక్ష నేతకు సంబంధించి. ఏమంది గౌరవ హైకోర్టు, ఏమంది దానిలో, ఏమంది ప్రక్రియను మొదలుపెట్టమంది, ఏమంది దానిలో ఏమో పోయి రేపు పొద్దున నిర్ణయం చేసుకొని, నిర్ణయం ఇది విధంగా ఉంది, ఈ విధంగా అమలు చేయమని అందా? అదండి 4 వీక్స్లో ప్రక్రియను మొదలుపెట్టమంది, నాట్ నిర్ణయం. స్పష్టం ఇది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రక్రియను మొదలుపెట్టమంది. కోర్టుకు సంబంధించి ఆ అధికారం కూడా, ప్రక్రియ మొదలుపెట్టే అధికారానికి సంబంధించిన అంశం విషయంలో కూడా లీగల్ ల్యూమినరీస్ ఈరోజు న్యాయపరంగా ఉన్న అనేక మంది ప్రముఖంగా ఉన్న న్యాయవాదులు కూడా దాన్ని కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఎంతవరకు న్యాయస్థానాలు ఈ 10th షెడ్యూల్కు సంబంధించిన అంశం విషయంలో న్యాయస్థానాలు లెజిస్లేచర్కు సంబంధించిన అంశం విషయంలో డైరెక్షన్ ఇవ్వచ్చా రాదా అనే అంశాన్ని కూడా సమీక్ష చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఆ కోణంలో గురించి కూడా అందరూ ఆలోచన చేస్తారు. ఎంతవరకు రాజ్యాంగం నిర్ణయం చేసిన అధికారాలు, ఆ అధికారాలకు సంబంధించిన లిమిటేషన్స్, ఆ లిమిటేషన్స్ సంబంధించిన ఎంతవరకు వారు ఓవర్లాపింగ్ చేయకుండా రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే ప్రయత్నం చేయాలి. 10th షెడ్యూల్లో ఏమంది, 10th షెడ్యూల్లో ఎక్కడ కూడా ఫలానా రోజులలో చేయాలే నిర్ణయం అని స్పెసిఫిక్గా ఎక్కడ కూడా పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఉంటారు అని చెప్పి ఫస్ట్ ఈ కాన్స్టిట్యూషన్ బాడీ, తరువాత నెక్స్ట్ ఏముంది, ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. అసలు దాంట్లో ఉన్నదే ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. ఇక్కడ ఎలక్షన్ అని క్లియర్గా ఉంది చూడండి. కానీ దురదృష్టవశాత్తు నిన్న జరిగింది, నిన్న పిఏసి కమిటీ కావచ్చు, చైర్మన్ నియామకం కావచ్చు, ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్లో జరగలేదు, సెలక్షన్లో జరిగింది. ఎలక్షన్లో జరగాల్సిన కమిటీ సెలక్షన్లో చేసుకున్నారు. ఈ ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్లో ఏమంటారంటే ఇదండి, ఏ మోషన్ ఈజ్ మూవ్డ్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ calling upon members of the House to elect from amongst themselves to the Public Accounts Committee. ఒక మోషన్ మూవ్ చేయాలి అసెంబ్లీలో అన్నారు. ఆఫ్టర్ ద మోషన్ ఈజ్ అడాప్టెడ్, a program fixing the date for filing nominations, withdrawal of candidates and the election if necessary is notified or announced. అంటే మోషన్ మూవ్ చేయాలి, దాన్ని పాస్ చేయాలి, చేసి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేయాలి. ఈ టైంలో ఎలక్షన్ నామినేషన్స్ తీసుకుంటాం, ఈ టైంలో విత్డ్రాల్ ఉంటుంది, ఈ టైంలో విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అవసరం ఉంటే ఎలక్షన్, ఏకగ్రీవం అయితే ఏకగ్రీవం, మళ్ళీ దాన్ని అనౌన్స్ చేయాలి. సో దురదృష్టవశాత్తు మాకు అసెంబ్లీ లాస్ట్ డే, మొన్న బడ్జెట్ సెషన్స్లో జరిగిన లాస్ట్ డే నాడు 12 గంటలకి స్పీకర్ గారు మోషన్ మూవ్ చేసినారు. చేసి ఏమన్నారంటే 2 గంటల లోపల నామినేషన్స్ ఏమన్నారు. ఓన్లీ 2 hours టైం ఇచ్చినారు, ఓన్లీ 2 hours. తర్వాత వీళ్ళు ఏమన్నారు, if number of members nominated is equal to the number of members to be elected, the members nominated are declared elected after the expiry of time for withdrawal of candidature.
If the number of members nominated after withdrawal is more than number of members to be elected, election is held on the stipulated date, as is mentioned in the program, and the results are announced after counting. అంటే నామినేషన్ల తర్వాత విత్డ్రాల్కు డేట్ అనౌన్స్ చేయాలి. విత్డ్రాల్ తర్వాత అసలు ఎందరు ఫీల్డ్లో ఉన్నారో నోటీస్ బోర్డు మీద లిస్టు పెట్టాలి. ఒకవేళ నోటీస్ బోర్డు మీద లిస్టులో ఈ 13 మంది కంటే ఎక్కువ మంది నామినేషన్స్ ఫైల్ చేస్తే ఎలక్షన్ చేయాలి. 13 మందే నామినేషన్ ఫైల్ చేస్తే ఏకగ్రీవంగా అనౌన్స్ చేయాలి. అది కూడా అనౌన్స్ చేయాలి మళ్ళీ. ఇగో ఇంత ప్రాసెస్ని ఏమీ చేయకుండా ఒక 2 గంటలు టైం ఇచ్చి నామినేషన్లు తీసుకోమని చెప్పి నామినేషన్లు తీసుకున్న ఒక నెల రోజులకి ఇవాళ సడన్గా బులెటిన్ విడుదలైంది అకస్మాత్తుగా. అంటే ఎక్కడ కూడా వీళ్ళు ప్రాసెస్ని కూడా ఫాలో కాలేరు. వాళ్ళ తప్పుల్ని కప్పుపుచ్చుకోవటానికి, వాళ్ళ లోపాలు ప్రజలకు తెలియనీయకుండా చేయటానికి ఇగో ఇంత ఘోరమైన ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఇవాళ వాళ్ళు వ్యవహారం చేసినారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం కుట్ర పన్ని ఈ పడవలతో కృష్ణా ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. కొన్ని కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజీని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగి ఉండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది. లెక్కలేనంత మంది ఆ రోజు 1997లోన వరద వచ్చింది. 1902లో వరద వచ్చింది కదా, మన దివిసీమ వరద వచ్చినప్పుడు ఏ రకంగా లెక్కలేనంత మంది చనిపోయారో, కరెక్ట్గా లెక్క కూడా తేల్చలేకపోయామో, శవాల్ని మనం లెక్కించలేకపోయామో, అటువంటి ప్రమాదం నుంచి బయటపడ్డామని నేను అంటాను. నేను గుండె మీద చేసుకొని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది మీ కుట్ర కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ కుట్రలో భాగమే. లేకపోతే ఎవరండి సురేష్ ఈ పడవలేంటండి? ఈ వరద వచ్చే ముందు రోజున పడవలన్నీ ఉద్దండరాయనిపాలెంలో సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. మాజీ ఎంపీ సురేష్ కంట్రోల్లో ఉన్నాయి. అటువంటి పడవలు మరలా ఈ గొల్లపూడి సైడ్కి వచ్చి, గొల్లవీడిలో ఈ ఉదయశ్రీ ఉషాశ్రీ ఎవరైతే ఉన్నారో, ఈ తలసల రఘురామ్ గారి పార్ట్నర్ అతను, వ్యాపార రిలేషన్ అతను, ఈ రెండో వ్యక్తి ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసినారు రిమాండ్ రిపోర్ట్లో కూడా. పోలీస్ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దేర్ ట్రాన్సాక్షన్, బిజినెస్ అఫైర్స్, సాలరీస్. బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. When Sikhs have felt a certain anxiety or insecurity and faced an existential threat was when statements were made कि बड़ा पेड़ अगर गिरता है तो धरती हिलती है. This is as close a justification to targeting of minority communities as I have ever seen in my life. ये राहुल गांधी जी ऐसी स्टेटमेंट्स क्यों करते हैं? एक और एक्सप्लेनेशन ये हो सकती है कि उनके जो इंटेलेक्चुअल एडवाइजर हैं, क्या नाम है उनका, सैम पिट्रोडा,
उन्होंने कहा था कि अभी पप्पू नहीं रहा। अब वो पप्पू रहा नहीं रहा, क्यों उनको ये कैरेक्टराइजेशन देगी, आई एम नॉट इंटरेस्टेड फ्रैंकली। पप्पू है या गप्पू है, आई एम नॉट इंटरेस्टेड। व्हाट आई एम इंटरेस्टेड इन इज समथिंग लाइक दैट। उनके इंस्पिरेशन जो है वो कहते हैं कि इंडिया इज नॉट वन नेशन और आइडेंटिटी। वो को जो नॉर्थ से आते हैं वो कहां से आते हैं, वो अफगानिस्तान से आते हैं। जो नॉर्थ ईस्ट वाले होते हैं वो चाइनीज होते हैं। ऐसे तो लोगों की कंपनी में ये है, तो आई एम नॉट सरप्राइज कि ऐसी ये बातें कर जाते हैं। बट आई थिंक दिस इज फार मोर सिनिस्टर। व्हाई इज दिस मोर सिनिस्टर? कि वो जो उनके सामने लोग बैठे थे, पुअर चैप्स, मेरे ही कम्युनिटी के हैं, जो आपने ईमानदारी से दे आर ट्राइंग टू ईक आउट अ लिविंग इन द यूनाइटेड स्टेट्स और मेहनत करते हैं, उन लोगों को, क्योंकि उनका देश के साथ वैसा संबंध नहीं रहा, दे आर नॉट इन नॉलेज, उन लोगों के बीच में ये गलत नैरेटिव राहुल जी स्प्रेड कर रहे हैं। और उसके बाद वो क्या कर रहे हैं मैं उसमें नहीं जाता हूं। द अदर डे ही सेड एक बहुत बड़ी लार्ज इकोनॉमी है, वहां पे अनएम्प्लॉयमेंट नहीं है। कभी कुछ कह देते हैं। अभी ही हैज लेट लूज अ डायट्राइब अगेंस्ट द आरएसएस। यू नो, he ought to educate himself. If there is one organization which has come forward whenever we've had problems, it is the RSS. And to attack them and to attack the country. I mean, I think during this process, it has made it worse because he's not gone out of India as an ordinary citizen. As RP says, he has gone out as the leader of opposition. And what has happened during this? He has attacked the legal system in India. He has attacked, as I can see it, the outcome of the elections. He has said that our accounts were frozen. अरे भाई context तो बताओ, किसके अकाउंट क्यों फ्रीज हुआ, वो context तो देखो. No, but he goes on this and maligning the country, running down the country. Don't give credit to the fact that we are a robust democracy, we are the world's largest democracy, we are a mother of democracy. At least acknowledge your own. కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. जानबूझकर छिपाया जा रहा है, मार्केट से छिपाया जा रहा है, पत्रकारों से छिपाया जा रहा है, हो सकता है सरकार से छिपाया हो, लेकिन इस सरकार को तो सब मालूम रहता है. इस सरकार के पास तो पेगासस है. मेरे फोन की बातें इस सरकार के पास हैं, राहुल गांधी जी के फोन की बातें इस सरकार के पास रहती हैं, खड़गे साहब के फोन के अंदर ये सरकार घुसी हुई है, केसी वेणुगोपाल जी के फोन के अंदर ये सरकार घुसी हुई है. लेकिन माधवीपुरी जी 99% शेयर होल्डर जिस कंपनी की हैं, उनके पति और वो मिलकर ये कंपनी चलाते हैं, अगोरा एडवाइजरी प्राइवेट लिमिटेड. माधवी जी सरेआम झूठ बोलते हुए पकड़ी गई कि ये कंपनी डोरमेंट है. मैं आगे बताऊंगा कैसे. This is a case of willful concealment. Last press conference I told you that the Wockhardt case, which we also exposed last week, was a case of clear corruption, brazen corruption. This, what I am about to tell you, is a case of willful concealment. जानबूझकर छिपाया गया है. अब ऐसा कौन सा पेगासस है सरकार के पास जो सिर्फ विपक्ष के लिए है, सिर्फ पत्रकारों के लिए है, माधवी जी के लिए नहीं है? जो सवाल हमारे सबके दिमाग में आया कि 99% शेयर अघोरा का माधवी जी के पास है, उनके पति और उनकी जॉइंट कंपनी है, तो ऐसी कौन सी कंपनीज ने इस कंपनी से कंसल्टेंसी ली, सेवाएं ली? What are those companies which took services of Agora Advisory Private Limited? ये जायज सा क्वेश्चन है. दूसरा सवाल अपने आप दिमाग में आता है, क्या वो कंपनीज जिन्होंने अघोरा की सेवाएं ली सेबी के स्कैनर में भी हैं? क्या उनके केसेस सेबी के पास भी हैं, उनके सामने लंबित हैं? जायज सा क्वेश्चन है. उसका जवाब हमें मिल गया. इस प्रेस वार्ता का पूरा मकसद उसी जवाब को आपके सामने रखना है. द पर्पस ऑफ माई प्रेस कॉन्फ्रेंस ऑफ द एक्सपोजे टुडे इज टू शेयर द आंसर्स दैट वी गॉट टू आवर क्वेश्चंस, एंड द आंसर्स आर स्टार्टलिंग.
2016-17, 19-20 और 23-24 तक जब माधवी जी होल टाइम मेंबर थी सेबी की और उसके बाद जब वो चेयरपर्सन बनी, तो माधवी जी ने अघोरा के माध्यम से, बड़ा ध्यान से सुनिएगा, माधवी जी ने अघोरा के माध्यम से 2,95,00,000 रुपए कमाए। she earned through Agora 2,95,00,000 rupees between 2016-17, 19-20 and 23-24. All this while she was whole time member initially and then she became the chairperson of SEBI. अब आप पूछेंगे वो कौन सी कंपनीज हैं? नेक्स्ट स्लाइड। ये जो मैंने आपको फिगर दिया 2,95,00,000 का, ये कमाया गया महिंद्रा एंड महिंद्रा लिमिटेड, डॉक्टर रेड्डीज, पिडिलाइट, ICICI, सेम्कॉर्प और विसु लीज। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.